ఏ దేశం దగ్గర నుండి ఏ ఆయుధం కొందాం అనేది మనం డిసైడ్ అవ్వగానే మనం సైన్యాధికారులు అడగగానే వెంటనే ఆ విషయం తెలుసుకుని ప్రపంచ దేశాలని పోటీ పడి ఒత్తిడి చేస్తూ ఒకవేళ ఈ దేశంది కొంటామంటే ఆ దేశం ప్రెజర్ చేస్తే ఆ దేశం కొంటామంటే ఈ దేశం ప్రెజర్ చేస్తే ఈ ప్రెజర్స్ మధ్యన దిగిపోయినటువంటి ప్రభుత్వాలు, నలిగిపోయిన ప్రభుత్వాలు, రాజీనామాలు చేసిన రక్షణ మంత్రులు, లేదంటే కుంభకోణాల ఆరోపణలు చేసి ప్రభుత్వాల్ని గద్దెదించినటువంటి విదేశీ శక్తుల మధ్య నలిగిపోయిన భారతదేశం 85 నుండి సొంత ఆయుధాలు కొనుక్కోక వదిలేసినటువంటి పరిస్థితి. సొంత యుద్ధ విమానాలు లేక కూలిపోతున్న మిగ్గులతో, వణికిపోతున్న సుకోయిలతో అల్లాడిపోయినటువంటి దేశం. అదే విషయాన్ని రఫేల్ సందర్భంగా వేసిన కేసు సందర్భంగా తేల్చి చెప్పింది సైన్యం. ఫైనల్‌గా రఫేల్ అయితే తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇంకా ఇంకా కావాలంటున్నటువంటి సందర్భంలో మన దేశమే సొంత తయారీ, మన దేశపు యుద్ధ విమానాలు మనమే తయారు చేసుకోవాలంటే కావేరీ ఇంజన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి వేళ ఇంతవరకు మనం చేసిన ప్రయోగాలు సక్సెస్ కాలేదు. విదేశీ వాళ్ళు ఇస్తానంటే జీఎన్ లాంటి వాళ్ళు ఇస్తానన్నటువంటి వాళ్ళు మోసం చేస్తూ వచ్చారు. ఇప్పుడు మన సైంటిస్టులే పరిశోధన చేస్తుంటే పతాక స్థాయికి జరిగింది, కానీ 2030 దాకా పడుతుంది అది పూర్తి అవ్వడానికి. 2037కి సంపూర్ణంగా వస్తుంది అని చెప్తున్నారు. అప్పటిదాకా మోడీ సర్కారు ఉండి అప్పటిదాకా ఆయనే లేకపోతే బీజేపీ సర్కారే కొనసాగితే అది సాధ్యమవుతుంది. లేదు అంటే ప్రభుత్వం మారింది అంటే పక్కన పెట్టేస్తారు.